హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఏ చికెన్ మటన్ లేకుండానే బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ తిన్న ఫీల్ వస్తుంది. సో ఇప్పుడు ఆ రెసిపీ ఏంటో చూసేద్దాము. ఒక బగోనాలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ ఇంకా గీ యాడ్ చేయండి. దాంట్లో హోల్ స్పైసెస్ వేసుకోండి. హోల్ స్పైసెస్ అంటే ఏం లేదండి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచీ, మిరియాలు, బిర్యానీ ఆకు. అలాగే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాజీరా, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఉప్పుని యాడ్ చేయాలి. చేసి ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ప్లెయిన్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది. ఈ బాస్మతి రైస్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. చేసిన తర్వాత వాటర్ పెట్టి దీన్ని నానబెట్టేసేయండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా బియ్యాన్ని నానబెట్టాలి, అప్పుడైతేనే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ అనేది చూడండి బాయిలింగ్ స్టార్ట్ అయింది వాటర్లో. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని ఈ వాటర్లో వేసి బియ్యంని బాగా ఉడికించాలి. సో ఇప్పుడు మనం కడిగిన బియ్యాన్ని వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయండి. సో అంతలోపు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. మసాలా ప్రిపరేషన్ కోసం ఒక కప్పు పెరుగు, అలాగే కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకును యాడ్ చేశాను. దాంట్లోనే కొంచెం అంతా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం కారాన్ని యాడ్ చేశాను. అలాగే దీంట్లోనే చిటికెడంత పసుపుని యాడ్ చేశాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని దీంట్లోనే కొంచెం నేను ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మసాలా మిక్స్ అయిపోయింది కదా, అంతలోపు మన రైస్ కూడా ఉడికిపోయింది. చూడండి, ఒకసారి చెక్ చేస్తున్నాను పల్కి ఎరిగిందా లేదా. పర్ఫెక్ట్గా మన రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు మసాలాని కూడా మంచిగా బాయిల్ చేసుకుందాం. చూడండి, మసాలా అనేది మనకి బాగా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం బిర్యానీని దమ్ పెట్టుకుందాము. సో దానికోసం ఒక గిన్నెలో కింద నేను నెయ్యి రాస్తున్నాను, ఎందుకంటే మనకి రైస్ అనేది అంటుకోపోకుండా ఉండడానికి. సో ఇప్పుడు లేయర్స్ కోసం రైస్ని వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా వేసేద్దాం. మసాలా వేసేసిన తర్వాత మిగిలిన రైస్ని కూడా వేసేసి దానిపైన కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని మొత్తం లేయర్ చేద్దాం. చేసిన తర్వాత లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని గార్నిషింగ్కి, అలాగే కొంచెం కాజు, అలాగే మనం మంచిగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేద్దాం. కొన్ని వాటర్ అనేది పోస్తున్నాను. మనం దమ్ పెట్టేటప్పుడు వాటర్ పోస్తే మాడకుండా ఉంటుంది, అండ్ ఒకవేళ రైస్ ఉడకకపోయినా ఉడికిపోతుంది. దాంట్లోనే కొంచెం అంత నెయ్యి ఇప్పుడు వేసేసి మనం దమ్ పెట్టుకుందాం. సో దమ్ పెట్టిన తర్వాత చూడండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిందో. సో రైస్ అనేది కూడా మనకు స్టిక్కీగా రాకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. చూడండి రైస్ అనేది ఎంత పొడిగా వచ్చిందో. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.